అమరావతి అజరామరం, జగన్ ఒక్క ఇటుకను కూడా తాకలేడు నారా లోకేష్. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును లోక్సభ బుధవారం ఆమోదించింది. కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లు ప్రవేశపెట్టగా సుమారుగా 2 గంటల చర్చ అనంతరం లోక్సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అమరావతి చట్టబద్ధత బిల్లు లోక్సభ ఆమోదం పొందిన నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతి ఉంటుందంటూ సీఎం చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. నా రాజధాని అమరావతి అజరామరం అంటూ నారా లోకేష్ ఎక్స్ వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ రోజు లోక్సభలో అమరావతి రాజధానిగా చట్టబద్ధత కల్పించే బిల్లు ఆమోదం పొందుతున్న వేళ నేను పెమ్మసాని చంద్రశేఖర్ ప్రసంగాన్ని విన్నాను. ఆ సమయంలో నా భావోద్వేగాలను ఆపుకోలేకపోయా. అమరావతి కేవలం ఒక నగరం మాత్రమే కాదు, ఇది వేలాది మంది రైతుల త్యాగఫలం. ఓ నమ్మకం, కన్నీళ్లు, మొక్కవోని ధైర్యంపై నిర్మితమైన ఒక స్వప్నం. దేవతల రాజధాని అయిన అమరావతి ఎన్నో తుఫాన్లను, ఎన్నో ద్రోహాలను, ఎన్నో సందేహాలను తట్టుకొని నిలబడింది. ఏనాడు వెనకంజ వేయలేదు. అమరావతి కోసం తమ భూమిని, తమ భవిష్యత్తును, తమ నమ్మకాన్ని ఉంచిన ప్రతి రైతుకు ఈ క్షణం మీకే అంకితం. మీ త్యాగమే అమరావతిని చిరంజీవిగా నిలిపింది అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు.